బీహార్ సంగ్రామంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న పార్టీ ఎంఐఎం. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో విజయ ఢంకా మోగించిన ఆ పార్టీ బీహార్ బరిలో నిలవడం ఇతరుల్లో గుబులు పుట్టిస్తోంది. సరిహద్దులోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లింలు బాహాటంగానే ఓవైసీకు మద్దతు పలకడం ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తోంది. బీహార్ పోరు ప్రధానంగా 2 కూటముల మధ్య నడుస్తున్న ఎంఐఎం ప్రభావాన్ని తేలిక తీసిపారేలేని పరిస్థితి. కుల సమీకరణలే ప్రధాన పాత్ర పోషిస్తున్న బీహార్ ఎన్నికల్లో తొలి అడుగు వేయనున్న ఆ పార్టీకి ముస్లింల నుంచి మంచి స్పందనే లభిస్తుంది. వ్యూహాత్మకంగా రాష్ట్రంలోని ఒకే జిల్లా నుంచి బరిలో నిలుస్తున్న ఎంఐఎం ఇప్పటికే ప్రత్యర్థులకి గట్టిపోటీ తప్పదన్న సంకేతాలు పంపింది. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తున్న ప్రాంతం సీమాంచల్, అరారియా, పూర్నియా, కిషన్గంజ్, కటిహార్ జిల్లాలు ఈ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. వెనుకబడిన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమిది. నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న కిషన్గంజ్ జిల్లాలో జనాభా సుమారు 17 లక్షలు కాగా అందులో ముస్లింలు 69% పైనే. మిగతా జిల్లాల్లోనూ ముస్లింలు దాదాపు ఇదే సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను వదిలి కేవలం ఈ ఒక్క ప్రాంతంపైనే ఎంఐఎం దృష్టి పెట్టడానికి కారణం ఈ లెక్కలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నాళ్లు ఈ ప్రాంతవాసులను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయన్న భావన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికల్లో జరిగిన ప్రతిసారి వరాలు కురిపించడం, ఆ తర్వాత ముస్లింల సంక్షేమానికి గాలికి వదిలేయడం పరిపాటిగా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతుంది. ఆ వర్గాల నుంచి బలమైన నేత లేకపోవడాన్ని ఇన్నాళ్లు వారు లోటుగా భావించారు. ఇప్పుడు ఎంఐఎం పోటీలో నిలవడం, ఆగస్టు 16న నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రసంగం సీమాంచల్ ముస్లింలకు రాజకీయ ప్రత్యామ్నాయం చూపినట్లుగా కనిపిస్తోంది. సీమాంచల్ అభివృద్ధి కోసం ఎంఐఎం ఇప్పటికే తమ డిమాండ్లను ప్రకటించింది. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలవడానికి కాంగ్రెస్, భాజపా, జేడీయూ సహా ఇతర పార్టీలే కారణమని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణాస్త్రాలు సంధించారు. అలాగే సీమాంచల్ పురోగతి కోసం ఆర్టికల్ 371 ప్రకారం ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నినాదాలతో ఎంఐఎం ప్రాంత ప్రజలకు దగ్గరైందని అక్కడి వారి అభిప్రాయాన్ని బట్టి తెలుస్తోంది. मुसलमान यहाँ मासी तौर पर बहुत पिछड़ा हुआ है, एजुकेशनली तौर पर बहुत पिछड़ा हुआ है. इसके पीछे सरकार का हाथ है. जब भी जो भी सरकार आई ये सिर्फ मुसलमानों को वोट बैंक के तौर पर इस्तेमाल किया. मुसलमानों के पास अब कोई रास्ता नहीं है. अब ये लोग अवैसी की तरफ पूरी निगाह उठाए हुए हैं कि उस पर बहुत भरोसा है. वो बहुत ही सच्चा और बेबाक और इंसाफ पसंद आदमी है. इसलिए लोग चाह रहा है कि अब वो आए, एक उम्मीद के तौर पर लोग उसको देख रहा है. मैं सार्वजनिक रूप से बात कर सकता हूँ कि अगर ओवैसी जी आए यहाँ पर तो हो सकता है कि यहाँ की जो सिस्टम है, सरकारी सिस्टम हो या कोई भी प्राइवेट सिस्टम हो, उसमें सुधार आए. और मैं समझता हूँ कि सीमांचल के लोगों का जितना जबरदस्त रिस्पॉन्स रहा है तो एक बड़ा इम्पैक्ट पड़ने जा रहा है बिहार की सियासत पर. और जो लोग वोट बैंक की पॉलिटिक्स कर रहे हैं, चाहे वो भाजपाई हों या के जेडीयू के लोग हों या कि कोई और हो, जो लोग वोट बैंक की पॉलिटिक्स कर रहे हैं उनको भी अब जो है डेवलपमेंट के मुद्दे पर लड़ना पड़ेगा. సీమాంచల్ ప్రాంతంలోని 4 జిల్లాలో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మహాకూటమిలోని పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లకు ఈ ప్రాంతంపై గట్టి పట్టు ఉంది. ఇక్కడ పోలయ్యే ఓట్లలో అధిక శాతం ఈ 3 పార్టీలే పంచుకునేవి. ఇప్పుడు ఎంఐఎం రంగప్రవేశంతో సీమాంచల్ రాజకీయ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ పార్టీల ఏలుబడిలో విసిగి వేసారిన ప్రజల ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. ఎంఐఎం పోటీ చేసే స్థానాల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత ఇవ్వకపోయినా బీహార్ బరిలో ఆ పార్టీ ప్రభావం ఇతరుల అవకాశాలను భారీగా దెబ్బతీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.